థియేటర్లో సనాతన ధర్మం గురించి కిందపరిచి మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్కి వచ్చాడు. ఈరోజు థియేటర్లో కూర్చొని చూడండి అందరూ. చెప్పండి భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ గోరీ క్యారెక్టర్లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసాము. అది తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడు ఏంది, ఆ కొట్టుడు ఏంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిబులాల తర్వాత అఖండ తాండవం థియేటర్లో రచ్చ రచ్చ చేస్తుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, ఈరోజు రజనీకాంత్ సార్ బర్త్డే పుట్టినరోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా, థియేటర్లు బద్దలైపోతున్నాయి. లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నారు లోపల. పండుగ ఉగ్ర రూపం చూస్తారు మీరు బాలయ్య బాబుది. పంచభూతాలు బాలయ్య బాబు ఆధీనంలోకి వస్తే ఎలా ఉంటుందో బోయపాటి గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న. సెకండ్ హాఫ్ మొదలైద్దన్నా. సెకండ్ హాఫ్ మొదలైనాక ఎక్కడ మనకి సినిమాలో ఉన్నామన్న ఫీల్ ఉండదన్నా. ఎక్కడ కూడా సినిమాలో ఉన్నామా, సినిమా చూస్తున్నామా, లేకపోతే ఆఘోరాల మధ్యలో తిరుగుతున్నామా, దైవ దర్శనానికి టెంపుల్కి వెళ్ళామా, తీర్థయాత్రలో ఉన్నామా అన్న ఫీలింగ్లో ఉంటామన్నా. సెకండ్ హాఫ్ నా గుండెకాయ గొంతులో ఉంది. అంత బరువు ఉంది. గుండె బరువుగా అయిపోయింది ఫస్ట్ టైం. ఇంకొకటి స్పెషల్గా చెప్పాలి ఇది. ఎందుకు అంటే ఫస్ట్ టైం అన్న బోయపాటి గారి సినిమాలో ఏడుస్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. బోయపాటి గారు ఏడిపించారు సినిమాలో అన్న. నాకు ఇప్పటికీ ఎమోషనల్ సీన్స్ ఇంకా గుండె భారీగా ఉంది. ఎందుకు అంటే అమ్మతో సెంటిమెంట్ పెట్టాడన్నా. మనకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూసాం, కన్నగొడుకు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు అని. దానికి కొంచెం యాడ్ ఆన్గా ఇక్కడ పెట్టాడన్న కంటిన్యూయేషన్ అమ్మతో. అన్న బోయపాటి ఏడిపించారన్న. నాకు నిజంగా ఆ సీన్, ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేకపోతున్నా. చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ గా పెట్టారు ఆ సీన్ మాత్రం. ఇంకొకటి ఫైట్లు ఓవర్ ఉన్నాయి, గ్రాఫిక్స్ బాగాలేవు అన్న. పంచభూతాలు ఆధీనంలో ఉన్న అఘోరా ఎలా ఉంటాడన్నా? త్రిశూలం చేతిలో పట్టుకొని శివయ్య నడిస్తే ఎలా ఉంటుందన్న అలానే ఉన్నాయి ఫైట్లు. నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీకు సనాతన ధర్మం గురించి కానీ మన హైందవ ధర్మం గురించి కానీ ఏమీ తెలీదు. గమ్మున వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. బాలయ్య ఫైట్లు కావన్నా అవి అఘోరా రుద్రతాండవం అని చేపిస్తున్నాడు అన్న. ఇంకొకటి ఫైట్లు అంటే గుర్తొచ్చింది, ఫైట్ చేసుకుంటూ రుద్రతాండవం మన శివరామరాజు సినిమాలో హరికృష్ణ గారు డాన్స్ చేస్తారు కదన్నా. నేను వెయిట్ చేస్తున్నా, మా ఫ్రెండ్స్కి చెప్తూనే ఉన్నా, ఒక్క సీన్ ఒక్క డ్యాన్స్ అలా పడితే చాలు, ఇంకేం అక్కర్లేదని అన్న. ప్రీ క్లైమాక్స్ దగ్గర తాండవం వాడతాడు బాలయ్య, అఘోరా రూపంలో తాండవం వాడతాడు, చాలన్నా. ఇంకేం లేదు. త్రిశూలం పైన పట్టుకొని శ్రీచక్రం గిర్ర తిరుగుతుంటే మబ్బుల్లో హనుమంతుడు, బాలయ్య రూపంలో శివుడు కనిపిస్తుంటే అన్న వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, గుండె భారీ అయిపోతుంది, నోట్లోంచి మాటలు రావు. నిజంగా దేవుడి ముందు నిల్చున్నావా అనిపిస్తుంది అన్న. సినిమా గురించి నెగిటివ్గా చెప్పేది ఏం లేదన్నా. నేను ఎస్పెషల్లీ హైలైట్ చేసేది మాత్రం అమ్మతో పెట్టిన ఆ సీన్లు, అది ఆ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బోయపాటి సినిమాలో ఏడుస్తామైతే ఎప్పుడు అనుకోలేదు. అఖండ 2 ఒక తాండవం. నాకు ఇష్టమైన స్వీటు కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. కాషాయం ధరించిన మన దేశం చూడు, ఆ త్రిశూలం పట్టుకున్న దైవం చూడు. అసలు డైలాగ్స్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సాప్ సార్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఒక 20-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. మన పెద్ద బాలయ్య ఎంట్రీ అయినాక అసలు గూస్ బంప్స్, అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అయితే థియేటర్లో అరుపులు, లేచి ఎగరడాలు, పూనకం వచ్చిందండి. అసలు ఏమి సినిమా ఏంటి అసలు? ఇలాంటి సినిమా తమన్ గారు, మీ మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. మీలో ఒక తమన్ గారు ఆవేశించి ఈ సినిమా మ్యూజిక్ కొట్టారా, లేదా శివుడు మీలో ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టారా అర్థం కావట్లేదు. సినిమా మాత్రం ఒక మిరాకిల్. ఒకటే చెప్తున్నా, ముందుగా బోయపాటి గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాటి గారి హ్యాట్సాప్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకుపోయి ఒక స్థానంలో నిలబెట్టిన. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకుపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2. ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా,
అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా అంటే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసే సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ అంటే మనం చాలామంది కుంభమేళ పోనలు కూడా చూడలు కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలామంది పోనలు కూడా మిస్ అయినలు కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమా అలా తీసిన బోయపడ్డారంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 years తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఎవరు వాళ్ళు తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అసలు మైండ్ బ్లాకింగ్. చెప్పండి. ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు. నందమూరి వాళ్ళకి ఇది తగ్గదు. ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి అది. అన్న దేవుడి గురించి చూపించాలంటే ఈ సినిమా చూడాలి. అంతే. హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే. అఖండ చాలా బాగుంది. ఆ ఏజ్లో ఆయన తాండవాడటం అంటేనే మా ఒళ్ళంతా చెమట్లు పోసేసింది. నాకు అసలు ఒళ్ళు చెమట్లు పోసేసింది. అసలు ఆ తాండం ఆడేటప్పుడు ఆ ఉగ్ర రూపం శివయ్యని చూసేదానికి చాలా బాగుంది. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్యని చూస్తున్నాం. అది హైలైట్స్ అంటే స్టోరీ పరంగా కొంచెం బాగుంది. స్టోరీ బాగుంది. మా హస్బెండ్కి అయితే ఇంకా చాలా ఇష్టం. ఆయన అవును అగా ఆయన ఉన్నారు. ఆయన అంటే చిన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలే చూసాం కాబట్టి మా ఏజ్ చూసారు కదా. మా ఏజ్ని బట్టి మేము ఆయన సినిమాలు చూసాం కాబట్టి ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్కి ఎదుక్కుంటూ ఆయన పుట్టింది మాత్రం బాలకృష్ణ కోసమే. ఇంకెవ్వరో సినీ ఫీల్డ్లో ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా. అంత బాగా తీశారు బోయపాటి సీన్ గారి సినిమాకి. అన్న బాలయ్య బాబు గురించి చెప్పకండి అన్న. అసలు బుర్ర పాడన్న బాలయ్య బాబు అంటే. బాలయ్య బాబు డైలాగ్ చెప్పాడంటే థియేటర్ దద్దరు వెళ్ళిపోతాయి. సౌండ్లు కూడా తగ్గించారు బ్రో. సౌండ్ తగ్గించారు. బాజు అక్కడ బద్దలు అయిపోతాయి అనేసి. అబ్బాబా బుర్ర పాడన్న సినిమా మాత్రం సూపర్ అంటే